పశ్చిమ బెంగాల్లో ఓటర్లు పోటెత్తుతున్నారు. అక్కడ రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకు దాదాపు 19% పోలింగ్ నమోదవగా తాజాగా 11 గంటలకు 40% ఓటింగ్ జరిగింది. ఎస్ఐఆర్ ఎఫెక్ట్తో ఓటు వేసేందుకు భారీగా తరలివస్తున్నారు ఓటర్లు. ఓటు వేయకుంటే తొలగిస్తారన్న భయంతో పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. పానిహటి ఉత్తర 24 పరగణాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు క్యూ కట్టారు. గొడుగులు పట్టుకుని మరీ నిలబడ్డారు. భవానీపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. దీదీపై పోటీ చేస్తోన్న బీజేపీ నేత సువేందు అధికారి కూడా అక్కడికి వచ్చారు. ఆయన వచ్చేసరికి అక్కడే కూర్చొని ఉన్న మమతను ఉద్దేశించి ఆమెను చూడండి, ఆమెకు ఇవాళ ఎవరూ ఓటేయరు అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మమత సీరియస్ అయ్యారు. ఎన్నికల సంఘం తీరుని తప్పుబట్టారు. కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు తమ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కార్యకర్తను దారుణంగా కొట్టారని, ఇదేం గూండాయిజం అని మమత ప్రశ్నించారు. గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని దీదీకి సువేందు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. హుగ్లీ, హౌరా, నాదియా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణ నెలకొంది. టీఎంసీ, బీజేపీ శ్రేణుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పోలింగ్ అబ్జర్వర్లపై మమత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అబ్జర్వర్లకు బెంగాలీ రాదని, తమ పార్టీ ఏజెంట్లను టార్గెట్ చేశారని మమత అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ గూండాలను మోహరించిందన్న దీదీ హిందూ ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్లు పోటెత్తుతున్నారు. అక్కడ రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకు దాదాపు 19% పోలింగ్ నమోదవగా తాజాగా 11 గంటలకు